రివ్యూ ఇవ్వడానికి నాకు ఇన్ని సంవత్సరాల నుంచి తింటున్నాను. ఇది ఎప్పుడు ఎందుకు ట్రై చేయలేదా అనిపించింది నాకు. హలో గైస్, వెల్కమ్ టు ఫుడీ ఫ్రీ వీలర్. ఈ రోజు మన బ్లాగ్ ఇండియన్ వర్సెస్ ఇంటర్నేషనల్ బర్గర్స్. సో ఇప్పుడు మనం 2 లోకల్ బర్గర్స్ తీసుకున్నాము, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ బర్గర్స్ తీసుకున్నాము. ఆల్ ప్రైస్ రేంజెస్ అట్ 200, బిలో 200కే తీసుకున్నాము అవన్నీ. సో మనకు ఏది ఎంత టేస్టీగా ఉంది, ఏది క్వాంటిటీగా ఉంది, ఏది క్వాలిటీగా ఉంది, లెట్స్ చెక్ ఇట్ అవుట్. టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కటి అన్ప్యాకింగ్ చేసి ట్రై చేద్దాం. సో ఫస్ట్ లెట్స్, లోకల్ ఈజ్ వోకల్ అంటారు కదా, లెట్స్ స్టార్ట్ విత్ దాట్. సో ఫస్ట్ ఏంటంటే ఇది జెడ్స్ బర్గర్, జెడ్స్ బేకరీ నుంచి. వీళ్ళవి 2 అవుట్లెట్లు ఉన్నాయి, ఒకటి హస్తినాపురం అండ్ ఇంకోటి హస్తినాపురంలోనే, బట్ అగ్రికల్చర్ కాలనీ కమాన్ దగ్గర. ప్యాకేజింగ్ చూస్తే నైస్ ప్యాకేజింగ్ అండ్ లోకల్ బేకరీలో కొంటే ఇది ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. ఏ బర్గర్ తీసుకున్నా కూడా మంచి మన ప్యాకేజింగ్తో చిప్స్ ఇస్తారు. సో మనకు ఒక నార్మల్ కెచప్, రెండు కెచప్స్ ఇచ్చారు, దట్స్ ఇట్. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. ఎలా ఉంది దీని దీని అపియరెన్స్కి ఎలా ఉంది, ఒక్కొక్క దానికి మనం రేటింగ్ కూడా ఇవ్వచ్చు. సో లెట్స్ అన్బాక్స్ దిస్. అబ్బా, గుడ్ స్మెల్, ఫ్లేవర్. మాస్టరు, ఈ న్యాచురల్గా ఈ నార్మల్ బేకరీస్లో దొరికే బర్గర్స్ ఏం స్మెల్ ఉంటుందబ్బా. ఇది నార్మల్ చికెన్ బర్గర్ అయితే 140 అండ్ దీని ప్రైస్ ఎక్స్ట్రా చీజ్ చికెన్ బర్గర్ కాబట్టి 150 రూపీస్. లుక్ ఎట్ ది చీజ్ అండ్ ఐ రియలీ హేట్ టు సీ దిస్ ఇన్సైడ్, బట్ చూడాలి కదా కంపేర్ చేయాలంటే. సో లెట్స్ కమ్, దీంట్లో ఎలా ఏంటి, ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ ఉందో. సో ఐ థింక్ చికెన్ అండ్ మిన్స్డ్ చీజ్, ఆనియన్స్, సమ్ సాస్ ఉన్నాయి, మొజ్జరెల్లా చీజ్ ఉంది, నైస్. సో మన నెక్స్ట్ బర్గర్ ఇది యాక్చువల్లీ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమన్నాయో తెలీదు, బట్ ఒకవేళ మీకు తెలిసిందే కమెంట్ డౌన్ బిలో. అండ్ ఇక్కడ నేను చాలాసార్లు షవర్మా తిన్నాను, బర్గర్ ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఇక్కడ బర్గర్ చేస్తున్నాను. ఇది ఎక్కడ కాదండి, రోస్టర్ ఎగ్స్. సో ఈ రోస్టర్ ఎగ్స్ ప్యాకేజింగ్ అండ్ అన్ప్యాకేజింగ్ లైక్ ఎలా ఉంది ఏంటి మనం ఫస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ మెయిన్ డిష్ బర్గర్, బాక్స్ లేదు, బట్ యా ఐ థింక్ ప్రిటీ గుడ్ ప్యాకేజింగ్ ఫర్ లైక్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలర్స్. అండ్ ఒక టిష్యూ, 3 సాస్, దట్స్ ఇట్. అండ్ లెట్స్ అన్ప్యాక్ దిస్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 109 రూపీస్. దీని ప్యాకేజింగ్ ఐ థింక్ కంపారిటివ్లీ ఈ జెడ్స్ బేకర్తో, యాజ్ ఆఫ్ నౌ జెడ్స్ బేకర్తో కొంచెం తక్కువైంది, బట్ ఐ థింక్ దీంట్లో ఇంకో ఫైల్ పెట్టారు టు స్టోర్ దట్ హీట్. బర్గర్ అయితే సాఫ్ట్గా అనిపిస్తుంది. Let's check. Yes, this is like decent soft messy burger by looking, but again looks doesn't justify the taste. Let's see. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఏంటి ఉన్నాయి. చాలా సాఫ్ట్ ఉంది బర్గర్, దట్ క్వైట్ ఇంప్రెసివ్. చీజ్, ఐ థింక్ చీజ్ కాదు ఇది, మ్యానీస్. అండ్ యా, చికెన్ 65 కూడా పీసెస్ ఉన్నాయి దీంట్లో. I don't know how. Check with others. దీంట్లో మనకు డ్రాబ్యాక్ ఏంటంటే అగైన్ చిప్స్ రాలేదన్నా. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. లైక్ KFC, బర్గర్ కింగ్, ఇంకా మెక్డానల్డ్స్ నుంచి మీకు ఏ బర్గర్ ఇష్టమో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. దీంట్లో ఏమున్నాయో చూద్దాము. ఆబ్వియస్లీ బర్గర్ ఉంటుంది. I can't expect again this and this. I have ordered a woofer with double patty, same like Rooster Eggs packaging. And rendu, this, that's it. Let's unpack this. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ GST 149, ఒకవేళ GST తీసేస్తే 139. అండ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ ఎవ్రీథింగ్ ఆన్ జొమాటో అండ్ స్విగ్గీ ఓన్లీ. సో కొంచెం ఇదే అనుకుంటా డ్రాబ్యాక్, ఏది ఆర్డర్ చేసినా ఇలా వచ్చేస్తుంది.
You can't help. Okay, but let's check the patty, like double patty ya kada. Yes, this is double patty. మీ వల్ల ఇలా బర్గర్స్ అన్నీ అలా పెట్టుకుని ఎవ్రీ వీక్కి ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మంచి మంచి వ్లాగ్ చేసుకుంటూ బిర్యానీలు స్వాహ థమ్స్అప్లు స్వాహ ఇలా స్వాహ అన్ని స్వాహ చేస్తున్నా. మీరు కూడా అలా ఒక రెడ్ బటన్ స్వాహ చేసేస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గో విత్ మెక్డానల్డ్స్ నౌ. చికెన్ బర్గర్ ప్లస్ ఫ్రైస్ అనే కాంబో ఉండే. సో దాని ప్రైస్ 180 రూపీస్. సో విత్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 38 రూపీస్. అగైన్ జిఎస్టీ విఎస్టీ అగైన్ డైరెక్ట్ వెళ్ళి రావడం బెస్ట్ అబ్బా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ప్యాకేజింగ్ చాలా డీసెంట్ ఉంది. సో ఐఎమ్ క్వైట్ ఇంప్రెసివ్. ఏంట్రా ఇది మ్యాన్ అంటే అది రే రామ్ చల్లగా అయిపోయింది కదా. చలో లెట్స్ గో విత్ బర్గర్. unboxing burger. Latest. So this is like classic, Mex spicy chicken burger. దీంట్లో చీజ్ లేదు, ఐ థింక్ మేయో ఉంది, సాస్ ఉంది. ఐ మీన్ మేయో సాస్ అంతే ఉంది, ఇంకేం లేదు. అండ్ ఒక క్రిస్ప్ నార్మల్ ప్యాటీ, నాట్ అ క్రిస్పీ ప్యాటీ అగైన్. సో దట్స్ ఎట్ ప్లెయిన్ బ్రెడ్. నెక్స్ట్ మన తాత ఆర్ కేఎఫ్సి. కేఎఫ్సి ఫుల్ ఫామ్ తెలుసా అసలు? మాలం తెరకు तेरे को मालूम? मालूम तेरे को मालूम है तो कमेंट और करो. So it's not crispy fried chicken, it's Ketangi fried chicken. अच्छा. So దీని ప్రైస్ వచ్చేసి let me just check, ఎందుకంటే వితౌట్ చెక్ చేసి చెప్పడం వల్ల మంచిది కాదు కదా సార్. దీని ప్రైస్ వచ్చేసి 179 ఇంక్లూడింగ్ జిఎస్టీ. అండ్ ఇదొక్కటే వెళ్ళి తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇది మా పక్కనే, ఐ మీన్ నేను ఎక్కడైతే ఉంటానో పక్కనే ఉంటుంది. సో అక్కడే వెళ్ళి తెచ్చుకున్నాను. ఆన్లైన్లో ఐ థింక్ ఇట్స్ అరౌండ్ వెన్ యూ ఆర్డర్ 190 చేంజ్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో దిస్ ఇస్ లైక్ ప్రిటీ గుడ్ ప్యాకేజింగ్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్. విత్ దట్ ఇన్ టాప్ వెన్ ఇట్ కంపేర్స్ టు అదర్ ప్యాకేజింగ్, బికాజ్ జెడ్స్ బేకరీ ఓన్లీ బాక్స్లో ఇచ్చారు, మిగతా అన్ని నార్మల్ ర్యాప్స్లో ఇచ్చారు. ఇది బాక్స్లో పెట్టి మళ్ళీ ర్యాప్ చేసి ఇచ్చారు. నైస్. సో లెట్స్ అన్బాక్స్ అయిపోయింది, ఇప్పుడు అన్కవర్ చేయాలనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసా, బర్గర్ ఎప్పుడైనా ఇలానే తినాలంట. అది ఎవరు చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ మీకు తెలిస్తే ఎందుకు ఇలా తింటారో కమెంట్ చేసి చెప్పండి. పెద్దగా ఏం లేదు, ఇలా తింటే ఆ స్టఫ్ అనేది కింద పడదు అంతే, ఇంకేం లేదు. ఒక్కొక్కటి అలా స్వాహా చేసుకొని మీకు రివ్యూ చేస్తాను. ఎవ్రీ మంత్ అండ్ ప్రతి ఒక్కరు సేవ్ చేస్తారో లేదు తెలియదు, కానీ దీంట్లో మాత్రం బాగా సేవింగ్ అవుతుంది. మా ఇంట్లో అంత డబ్బా ఉంది, మీ దాంట్లో కూడా ఉంటుంది కదా, కామెంట్ చేసి చెప్పండి. విచ్ ఇస్ జెడ్స్ బర్గర్, చికెన్ చీజ్ బర్గర్. దీని టేస్ట్ ఎలా ఉంది? ఐ మీన్ కమింగ్ టు సైజ్, I think this is a competitor for KFC and మన Rooster X. But hard, softness చూస్తే అన్నీ చల్లారిపోయాయి. ఇది కొంచెం హార్డ్ ఉంది. I think this is different kind of bread. I think వాళ్ళు ఓన్గా చేశారేమో. I mean చాలా సాఫ్ట్గా ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇది మనకు తెలిసిందే మెక్డొనాల్డ్స్. This is also very soft. Compared to McDonald's, this is a bit harder. అండ్ ఇది సాఫ్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. సో ఐ థింక్ ఇట్స్ అబిట్ కొంచెం హార్డ్ ఉంది, బట్ లెట్స్ గో ఫర్ టేస్ట్. బట్ సైజ్కి చూస్తే లిటరలీ దిస్ ఇస్ లైక్ అ బిగర్ వన్ కంపేర్ దిస్ అన్నిట్లో. సైజ్కి దీనికి మార్క్ ఇవ్వచ్చు మనం. లెట్స్ గో విత్ ద టేస్ట్. టేస్ట్ ఇస్ గుడ్, బట్ తినేటప్పుడు ఆ జ్యూసీనెస్ లేదు. కొంచెం చేంజెస్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది. ఐ మీన్ కొంచెం మేబీ దే కెన్ యాడ్ సమ్ సాసెస్ ఆర్ సంథింగ్. అబిట్ కొంచెం స్పైసీ టేస్టీగా ఉంది. ఐ లైక్ దిస్ బర్గర్. మేబీ వేడిగా తింటే ఇంకా బాగుండొచ్చు. అండ్ చీజ్ కూడా చాలా బాగా వేశారు. సో సెకండ్ వన్ నాకు ఎందుకో ఇది చూస్తే అంతగా అనిపించలేదు, కానీ ఐ రియలీ వాంట్ టు ట్రై దిస్.
ఎందుకో తెలీదు, లైక్ చాలా సాఫ్ట్గా ఉంది ఈ బన్. నాకు బన్స్ ఎప్పుడు సాఫ్ట్గా ఉంటేనే భలే ఉంటుంది. బట్ లెట్స్ ట్రై ఎంత బాగుంటుంది ఎంత లేదు. ఐ థింక్ వీ కెన్ కాల్ ఇట్ అ మెస్సీ బర్గర్. ఇఫ్ నాట్, లెట్స్ టెస్ట్. ఇది ఐ థింక్ వీ కెన్ కాల్ ఇట్ అస్ ఇండియన్ బర్గర్, ఇండియన్ తడకా బర్గర్. స్పైసీ ఉంది, ఇండియన్ టేస్ట్ ఉంది, ఈజీ టు chew. మటన్ చికెన్ చంక్స్ వస్తున్నాయి. సార్ ఏంటి సార్ అది? మటన్ చికెన్ చంక్స్ వస్తున్నాయి. గరం మసాలాతో చేసినట్టున్నారు వీళ్ళు. ఐ థింక్ ప్రాపర్ ఇండియన్ తడకా బర్గర్ లాగా ఉంది. మేబీ ఇట్స్ అ ఫ్యూజన్ ఆర్ సంథింగ్. ఐ లైక్ ఇట్. దీని రేటింగ్ నేను తర్వాత ఒకేసారి ఏది నెంబర్ 1 చెప్తాను. సో లెట్స్ గో విత్ మెక్డొనాల్డ్స్ నెక్స్ట్. సేమ్ టేస్ట్ అయిపోతుంది కదా, ప్యాలెట్ క్లీనర్. సో హియర్ ఇట్ ఈస్ మెక్డొనాల్డ్స్ సింపుల్ మెక్ స్పైసీ చికెన్ బర్గర్. కంపారిజన్లీ ఒకటే మైనస్ పాయింట్, సేమ్ ఇది స్వాలో చేయడానికి చాలా కష్టంగా ఉంది. బికాజ్ ఈ కేటగిరీ రెండు సేమ్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జ్యూసీ అట్ ఆల్. సాస్ లేదు, మొత్తం డ్రై. ఒక దగ్గర వేస్తారు, ఇంకో దగ్గర వేయరు. సో నేను అప్పుడప్పుడు నచ్చకపోతే ఏమైనా అది నచ్చవు కదా, బ్రెడ్ మోస్ట్లీ బ్రెడ్ తినను. సో ఐ గో ఫర్ దిస్. ఇలా ప్యాటీ తినేస్తాను అనమాట. ప్యాటీ తినేసి మిగతా అంతా మా ఫ్రెండ్కి ఇచ్చిస్తున్నాను అనమాట. బట్ కంపారిజన్లో ఇది గెలుస్తుందా లేదా అనేది ఫైనల్ చూద్దాం. లెట్స్ గో విత్ అదర్. సో లెట్స్ గో విత్ బర్గర్ కింగ్ బర్గర్. ప్యాకేజింగ్లో మొత్తం ఎక్కువ సాసీ అయింది ఇదే, మెస్సీ అయింది ఇదే. నా ఎక్స్పెక్టేషన్కి ప్రకారం దిస్ విల్ బి అ బిట్ జ్యూసీ విత్ డబుల్ ప్యాటీ. భయపడకరా, 2 ప్యాటీలు ఉన్నాయి, ఒకటి నేను తిన్నా నీకు ఇస్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. So let's go with the taste test. This has jalapenos. A strong taste తెలుస్తుంది, sauce taste తెలుస్తుంది. This is juicy as well. We ordered a woofer. I can definitely have this. So నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈ బర్గర్ కింగ్ బర్గర్. బట్ దిస్ ఇస్ రియలీ గుడ్. ప్యాటీకి మధ్యలో వీళ్ళు సాస్ యాడ్ చేశారు, చీజ్ యాడ్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫ్లేవర్ఫుల్. అండ్ వీళ్ళది ప్రాపర్ గ్రిల్ అయింది. ఐ రియలీ లైక్ ఇట్. బట్ అగైన్ నాకు వేరే కూడా నచ్చాయి, ఇదే కాదు. సో ఐ విల్ డెఫినెట్లీ గో విత్ ద మెయిన్ బర్గర్ అండ్ దెన్ రివీల్ ఇట్ విచ్ ఇస్ ఆన్ టాప్ 1. క్లాసిక్ జింగర్ బర్గర్. జింగర్ బర్గర్ అంటే ఏం లేదమ్మా. నేను ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు జింగర్ బర్గర్ అంటే ఏదో అనుకున్నా. మనం తినే KFCయే పెట్టిస్తాం. దీని బ్రెడ్ క్వాలిటీ నాట్ సాటిస్ఫైడ్. చాలా మనం చిన్నప్పుడు పేస్ట్రీ వస్తుండే కదా, లైక్ కూల్ కేక్ కాకుండా నార్మల్ కేక్స్, ఆ క్వాంటిటీ ఉంది. చాలా రఫ్ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ మై టైప్. బట్ లెట్స్ గో విత్ ద టేస్ట్. టాప్ 5లో మన KFC. టాప్ 5 అంటే ఏదో పెద్ద తోపని కాదు. లాస్ట్లో లిటరలీ ఫస్ట్ బైట్లో నాకు అర్థం కాలేదు, సెకండ్ బైట్లో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 2 బైట్లలో నాకు మైదా తప్ప ఏం రాలేదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ విత్ KFC, బట్ బ్లాండ్, నో స్పైసీ, నో నథింగ్. బ్రెడ్ క్వాలిటీ కూడా చాలా దరిద్రంగా ఉంది. It's so hard. So I mean, not at all recommended, but it's your choice. But price ki ee value ki manak in vachinappudu I really don't want to go for this. So this will be my top 5 priority when it comes to this. So this is like bye bye. మన McDonald's ఎందుకు అనుకోవచ్చు.
సో ఇదే నేను మెక్ స్పైసీ చికెన్ బర్గర్ లైక్ దీనికన్నా కొంచెం బాగుంటుంది, జస్ట్ లైక్ క్రిస్పీ చికెన్ కేఎఫ్సి లాగా. అది కొంచెం స్పైసీగా ఉంటుంది, అది కొంచెం బాగుంటుంది. ఇది ఐ రియలీ డోంట్ రికమెండ్ ఇట్ బికాస్ ఇందులో నాకు చికెన్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. నాకు ఈ కొంచెం రబ్బరీగా ఉంది. ఐ థింక్ దే హ్యావ్ యాడెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లవర్. బట్ నాకు దీంట్లో ఇది ప్లస్ ఈ మైనీస్ తప్ప నాకు ఏమీ పెద్ద టేస్ట్ కనిపించట్లేదు. సో అగైన్ మై టాప్ థర్డ్ పొజిషన్ ఈ కింగ్ బాహుబలి. ప్రైస్, వాల్యూ అండ్ క్వాలిటీ బెస్ట్. బట్ థర్డ్ పొజిషన్లో ఎందుకు అంటే ఒక్క చిన్న చిన్న చేంజెస్, లైక్ బర్గర్ కొంచెం సాఫ్ట్ అండ్ ఫ్రెష్ ఉంటే బాగుంటుంది. ఫ్రెష్ అనుకోవచ్చు, బట్ మేబీ అంత సాఫ్ట్ లేదు కంపారిటివ్లీ ద అదర్స్. అండ్ ఈ జ్యూసీ లేదు. బట్ దిస్ హ్యాస్ బీటెన్ కేఎఫ్సి అండ్ మెక్డొనాల్డ్స్ ఫర్ షూర్. నాకు ఇది బాగా నచ్చింది. వీళ్ళ స్టఫింగ్ అనేది కొంచెం టేస్టీగా ఉంది. ఒకవేళ ఈ బ్రెడ్ ఎంత పెద్ద కాకుండా కొంచెం చిన్నగా ఇలా కొంచెం మెత్తగా చిన్నగా ఉండుంటే మేబీ ఇది టాప్ 1లో ఉండొచ్చేమో. సో అగైన్ మై టాప్ సెకండ్ ప్రయారిటీ ఈస్ రోస్టర్ ఎగ్స్. చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే అమ్మో ఏది ఇది ఇలా ఉంది అనుకున్న బర్గర్. బట్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ లైక్ అ బెస్ట్ బర్గర్ ఆన్ లోకల్లో నేను తిన్నది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత సాఫ్ట్ బర్గర్. ఆల్మోస్ట్ లైక్ 2 hours అయిపోయింది నేను బర్గర్ తెచ్చి, ఓవెన్లో పెట్టలేదు, ఏం లేదు, ఇంకా సాఫ్ట్ ఉంది. ఐ వుడ్ రియలీ రికమెండ్ దిస్ బర్గర్ ఫస్ట్. జ్యూసీ పోతూనే ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీ మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇది చేయనేమో ఇది అయితే కంపల్సరీ చేస్తాను. ఐ థింక్ దిస్ ఇస్ మై టాప్ సెకండ్. ఇంకా టాప్ 1 మీకు తెలిసిందే, మన బర్గర్ కింగ్. బర్గర్ కింగ్ అని నిజంగానే పెట్టానమ్మా, ఇది కింగ్ లాగే ఉంది. అంత తక్కువ ప్రైస్లో వీ హ్యావ్ డబుల్ చికెన్ ప్యాటీ, వీ హ్యావ్ jalapeno's, వీ హ్యావ్ లైక్ ఆలివ్స్ యాజ్ వెల్, ప్రాపర్ సాస్, ప్రాపర్ గ్రిల్లింగ్. భలే ఉంది ఇది. నేను ఇంకో బయట తీసుకుంటే వాడు కొట్టేలాగే ఉన్నాడు, వాడికి కూడా దింపేయాలి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. లెట్స్ కమ్ టు ద రేటింగ్. సో ఇది 4.2 out of 5. ఎందుకంటే ఇదే ఇంత తక్కువలోనే ఇంత బాగా ఉంది అంటే మేబీ దేర్ ఈస్ అన్ 5 out of 5 బర్గర్ ఇన్ బర్గర్ కింగ్. ఐ డెఫినెట్లీ బర్గర్ కింగ్లోనే నేను డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ బర్గర్స్ ఎలా ఉందో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇది తిన్నాక నేను కంపల్సరీగా చేసి చూపిస్తాను, ఇది మాత్రం నా గ్యారంటీ. సో అగైన్ దిస్ ఇస్ మై టాప్ సెకండ్. దీని రివ్యూ రేటింగ్ వచ్చేసి నాకు 4 out of 5. 4 బికాజ్ ఒకటి తగ్గించింది. ఎందుకంటే దీంట్లో నాకు మేనీస్ ఎక్కువ ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంది. టేస్టీ చాలా, ఐ మీన్ టేస్ట్ వైజ్ ఇట్స్ గుడ్, బట్ కమింగ్ టు క్వాలిటీ దే కెన్ గెట్ ఇట్ మచ్ బెటర్. బికాజ్ నేను తినేటప్పుడు ఫస్ట్ ఓపెన్ చేయగానే నాకు చికెన్ 65 వచ్చేసింది, నేను ఆర్డర్ చేసిన చికెన్ అయితే. సో ఇలా కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది, దానివల్ల ఫ్లేవర్ ఖరాబ్ అవ్వచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేయో దే షుడ్ హ్యావ్ యాడెడ్ చీజ్. ఒక ప్రైస్ కొంచెం లోవర్ హైర్ చేసినా పర్లేదు, వీళ్ళ క్వాలిటీకి దిస్ ఇస్ ద బెస్ట్. సో దిస్ ఇస్ లైక్ 4 out of 5. సో ద థర్డ్ ఈజ్ 3.9. మీకు తెలిసి ఎందుకో దీనికి పెద్ద తేడా ఏం లేదు. టేస్ట్ ది బెస్ట్. ఐ మీన్ హీ హ్యావ్ యాడెడ్ లైక్ చీజ్, అది కూడా మోజరెల్లా చీజ్ ఇంత తక్కువలో. అండ్ ఈ ఒక్క రీజన్ వల్లే ఇది తగ్గింది. మేబీ ఇట్స్ అ మ్యాసివ్ బర్గర్ బట్ నాట్ quality burger. I think they can reduce again the burger size, bun size. My top 4th review is రివ్యూ ఇవ్వడానికి నాకు ఇన్ని సంవత్సరాలు నేను తింటున్నా, ఇది ఎప్పుడు ఎందుకు ట్రై చేయలేదా అనిపించింది నాకు. దిస్ ఇస్ లైక్ 3.5 out of 5. క్వాలిటీ ఈజ్ గుడ్. క్వాలిటీ కంపేర్ చేస్తే దిస్ ఇస్ లైక్ ద బెస్ట్ వన్ క్వాలిటీలో. సేమ్ అగైన్ మొత్తం బ్లాండ్ ఉంది, నో స్పైసెస్, నో నథింగ్. చికెన్ క్వాలిటీ కొంచెం తగ్గింది. బ్రెడ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. దే హ్యావ్ గ్రిల్డ్, మంచిగా టోస్ట్ చేశారు, గ్రిల్ చేశారు. అగైన్ దే హ్యావ్ యాడెడ్ మేయో, నథింగ్ ఎల్స్. అట్లీస్ట్ ఒక మస్టర్డ్ సాస్ అయినా కొంచెం వేసేస్తుంటే బాగుంటుందేమో. దట్స్ ఎట్ 3.5. అండ్ అగైన్ KFC
అసలు ఇదేందో కూడా అర్థం కాలేదు. నాకే ఇలాంటి యూనో నాకే వచ్చిందా ఇలాగా, లేకపోతే అందరికి ఇదే బ్రెడ్ ఉంటుందో తెలియదు. సో నేను కేఎఫ్సి చాలా టైం అయిపోయింది తిని. బ్రెడ్ ఈ కేఎఫ్సి చికెన్ కూడా కొంచెం బ్లాండ్ ఉంటుంది. బట్ మై రేటింగ్ ఫర్ దిస్ కేఎఫ్సి క్లాసిక్ జింగర్ బర్గర్ ఇస్ 2.5 out of 5. సో ఐ జస్ట్ ఫినిష్ దిస్ నాకు నచ్చిన టాప్ 2 బర్గర్స్. ఇంకెందుకు లేటు, నచ్చింది తిందాం, హ్యాపీగా ఉందాం. మీరు కూడా మీకు నచ్చింది తిని హ్యాపీగా ఉండండి. డైట్లు వీటిలు చేయండి, కానీ మరీ అంత చేయకండి. నచ్చింది తినకపోతే ఎందుకన్నా లైఫ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ యువర్ లవ్. ఇంకా ఎన్నో వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడీ ఫ్రీ వీలర్.